20 రోజుల నిర్బంధం తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ గోవిందప్ప గారు, ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులో 120 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఉండి ఇవాళనే విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇది హర్షించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఒక దుర్మార్గమైనటువంటి కేసు అది. లిక్కర్కులో అసలు స్కామ్ చేసే అవకాశమే లేదు. లేకపోయినా కావాలని చెప్పి ఎవిడెన్సులు క్రియేటెడ్ బై ది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేరస్తుల్ని పట్టుకోవాలనో నేరాన్ని రుజువు చేయాలనో కాకుండా రాజకీయ రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ కేసులో మీరు మొట్టమొదటి నుంచి పరిశీలిస్తున్నారు. డబ్బు అక్కడ సీజ్ చేశారు, తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అవి కలపొద్దని మరి కేసీ రెడ్డి చేసినటువంటి వాదన కూడా మీరు విన్నారు. అది చెస్ట్లో కలపొద్దని. ఒక కుక్కడప్ స్టోరీస్ తీసుకొచ్చి సాక్షుల్ని క్రియేట్ చేసే పనిలో సిట్టు ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఏదో హైకోర్టులో రాలేదు, సుప్రీంకోర్టులో రాలేదు, చివరికి ఏసీబీ కోర్టు విజయవాడలోనే ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇది హర్షించదగినటువంటి పరిణామం. రాబోయే కాలంలో ఇంకా చాలా విషయాల్లో బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ధనంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పనిచేసినప్పుడు సీఎం ఆఫీసులో పనిచేయటమే ఒక మహాపాపంగా, ఒక నేరంగా భావించి కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించడం వలన అన్యాయంగా 120 రోజుల పాటు జైల్లో వారు ఉండవలసి వచ్చింది. వాళ్ళేమీ క్రిమినల్స్ కాదు. ఒక బాగా చదువుకుని పైకి వచ్చినటువంటి వ్యక్తులు, గౌరవప్రదమైనటువంటి జాబుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని హెరాస్ చేసే కార్యక్రమం చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం దీనికి బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారో రాబోయే కాలంలో. గుర్తుపెట్టుకోండి, యూఆర్ ఆల్ క్రియేటింగ్ ఎన్ ఎవిడెన్స్, ఫాల్స్ ఎవిడెన్స్ని క్రియేట్ చేయడంలో సిట్ అధికారులు, దానిలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారు. ఇది చాలా చట్ట విరుద్ధమైనది, న్యాయానికి వ్యతిరేకమైనది. గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏడిసి బావురుమని ఏడిసి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిందా కుప్పంలో? ఇక్కడ పెడతారా? కక్షాదింపు చర్యలా? చూద్దాం ఏం జరుగుతుందో. రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. ఎన్టీ రామారావు గారు శాసనసభకు వచ్చాడా? ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడుగా. మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడుగా. అప్పుడు జరిగినాయా? అంటే స్పెషలా? జగన్మోహన్ రెడ్డి గారిని స్పెషల్గా చూస్తున్నారా? ఎందుకంత భయం? చూద్దాం. ఈ చంద్రబాబు నాయుడు శాసనసభకు రాకోకుండా వెళ్ళిపోయాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా శాసనసభకు రాకుండా వెళ్ళిపోయాడు. నేను అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా. అప్పుడు జరగని ఎన్నికలు ఇప్పుడు పెడతారా? పెడతారు. మీరంత సమర్థులు కూడా పెడతారు. ఆయన ఎవరండి అక్కడ ఒక ఆయన కోయ ప్రవీణ్, ఆయన చేత పులివెందులో గుద్దించుకుందాం అనుకుంటున్నారు. అంతేగా పిచ్చోళ్ళారా మీరు. మొన్న ఆ ఒంటిమిట్టలోను పులివెందుల మండలంలోనూ మీరు గుద్దుకున్న ఓట్ల వల్ల మీ పరువు పోయింది. మీరు గెలిచామనుకుంటున్నారేమో. ఏమి గెలవాలి? టెక్నికల్గా మీరు గెలిచారు, నైతికంగా మీరు ఓడిపోయారు.